నేడు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. శిరీష, ఇవాళ టీడీపీకి సంబంధించి పోటీ చేసే అటు లోక్సభకు సంబంధించి ఇటు శాసనసభకు సంబంధించి అంటే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి చంద్రబాబు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టీడీపీ వర్క్ షాప్ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎన్నికల ప్రచారం ఏ రకంగా చేయాలి, నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, టెక్నికల్ గా లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలా అధిగమించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది కొత్త పోటీ చేస్తుంటారు, కొంతమంది సెకండ్ టైం పోటీ చేస్తుంటారు. ఎలాంటి ఇష్యూస్ లేకుండా ముందుకి ఏ రకంగా వెళ్ళాలి అనే ఒక యాంగిల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో మొత్తం పోటీ చేసే అభ్యర్థులు అందరితో మీడియా, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ మేనేజర్లు అంటే ఏ వింగ్ కి మేనేజర్లు టీడీపీ రెగ్యులర్ మీడియాలో ఆర్టికల్స్ కి సంబంధించి లేకపోతే టీవీలో వచ్చి ప్రచారానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, అవి పరిధి దాటి ప్రవర్తించకుండా ఏ రకంగా వెళ్ళాలి అనే యాంగిల్ చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు చంద్రబాబు ప్రసంగం ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం ఏ రకంగా చేయాలి, ముందుకెళ్ళాలి అన్ని కూడా మధ్యాహ్నం 2-2:30 వరకు ఈ కార్యక్రమం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.